సో మానస్ మేము మీ కొంతమంది ఫ్యాన్స్ ని అరేంజ్ చేసాము మీతో మాట్లాడడానికి, ఎందుకంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మీతో మాట్లాడడానికి. లైన్ లో ఉన్నారు. హలో అండి. హాయ్ మానస్ గారు. హాయ్ హాయ్ అండి. మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను. కాజల్ కాజల్ గారండి, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యుండి నేనే గుర్తుపట్టేసా మీ వాయిస్. ఎలాగండి ఇలా వెరీ నార్మల్ గా మాట్లాడితే? మీరు మానస్ అని అంటే అర్థమైపోయింది ఇక్కడ. అంటే గుర్తుపట్టాలనే నార్మల్ గా మాట్లాడాను. నువ్వు షాపింగ్ చేయట్లేదా? అదే నీ పని మీద వచ్చా. ఏంటి ఏంటి మీ పని ఏంటి? ఏదో చిన్న పని అప్పు చెప్పాను. అవునా? అప్ప చెప్పానంట. ఇచ్చిన మాట ఏమి గుర్తుండవు మాస్టర్ కి. ఓకే ఓకే ఓకే. చెప్పొద్దని హింట్ ఇస్తున్నారు మానస్ గారు. ఏంటది? చెప్పొద్దని హింట్ ఇస్తున్నారు మీకు మానస్ గారు. అవునవును అర్థమైంది, కానీ నాకు చెప్పొద్దు చెయ్యొద్దు అన్న పని నేను బాగా గట్టిగా చేస్తా. ఎలా ఉన్నారు కాజల్ గారు? సూపర్ ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్. కంగ్రాచులేషన్స్ అండి, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ మీ బాండింగ్ కూడా సోషల్ మీడియాలో మీరు అన్న మాటని మీరు ఎంత ఫేమస్ చేశారో మీకు తెలియదండి అసలు. తెలిసింది బయటకు వచ్చాక. మానస్ గారు, కాజల్ నువ్వు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నావా? చాలా తప్పేది తెలుసా? నీకు నా గురించి తెలియట్లేదు. ఏమని? నేను పక్కన ఆపి మాట్లాడుతున్నాను. ఓహో, ఇప్పుడే ఆపావు కదా? ఇప్పుడు నిజం చెప్పు. చాలా సేపు అయింది ఆపి. ఓకే చెప్పు, ఏంటి మరి, ఏంటి ప్లాన్స్? కాదు, వీళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. సో కాజల్ గారు, వి వాంట్ టు ఆస్క్ యూ, మేము మీ ముగ్గురిని లైక్ ఒక మంచి బాండింగ్ తో మేము బిగ్ బాస్ లో చూసాము. బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు అదే బాండ్ కంటిన్యూ చేస్తున్నారు మీ ముగ్గురు. ఎందుకంటే ద డే వన్ నుంచి మానస్ ఇస్ విత్ యూ, అండ్ బాగా అర్థం చేసుకున్న వాళ్ళలో మానస్ కూడా ఒకరు ఉన్నారు. థ్యాంక్ యూ. డే వన్ నుంచి అన్నారు అందరూ, ఏంటి మధ్యలో కనెక్ట్ అయ్యారు, ఏంటి మధ్య, అరే బాబు నేను మనసు డే వన్ నుంచి కనెక్ట్ అయి ఉన్నాం రా, మీకు చూపించలేదురా అని మేమిద్దరం మొత్తుకుంటున్నాం. హౌ యూ ఫీలింగ్ అండి? ఎలా ఉంది బయటకు వచ్చినాక? బయటకు వచ్చినాక చాలా బాగుంది. అఫ్ కోర్స్ అండ్ ఐఎమ్ మిస్సింగ్ బిగ్ బాస్ హౌస్ అండ్ బిగ్ బాస్, కానీ స్టిల్ బయటకు వచ్చిన తర్వాత ఓ ఇది కదా కావాల్సింది అనిపిస్తుంది. ఎలా ఉంది అసలు? నేను మనస్ లిటరలీ వి యూస్ టు వెయిట్ ఫర్ ఫీడ్బ్యాక్. చిన్న హింట్ అన్న, ఒక్క చిన్న ఫీడ్బ్యాక్ వస్తే మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. వీకెండ్ అప్రిసియేషన్ అన్నది కొంచెం ఉంటే బాగుండు, ఆర్ ఎనీ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఆర్ నెగటివ్, వాట్ ఎవర్ ఇట్ వాస్. మమ్మల్ని ఏకి పారేసినా సరే వి వర్ ఓకే విత్ దట్, బికాస్ దట్ గివ్స్ యు నో మచ్ మోర్ మోటివేషన్. సో ఫీడ్బ్యాక్ అనేది వస్తే బాగుండు అని చాలా సార్లు చాలా సందర్భాల్లో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరికి, మా ఇద్దరికి కూడా అదే ఉండేది. సో మీకెలా అనిపించిందండి ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, మానస్ ని కలిసిన తర్వాత? ఆల్మోస్ట్ మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మానస్ సన్నీయే ఇంకా ఇద్దరు బాగా జోడి వేసుకుని తిరిగారు. ఎలా అనిపించింది? దాంట్లో శ్రీరామ్ కూడా యాడ్ అయ్యాడు, అంటే తనకి బాగా ఇష్టమైన వ్యక్తి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి అంట. వ్యక్తిని మర్చిపోయారు మానస్. ఏంటి? ఇంకొక వ్యక్తిని మర్చిపోయావు. ఇంకొక వ్యక్తి అంటే ఆయన టాప్ 5 లో లేడు కదా. ఓకే 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 మాకు కూడా అర్థమైంది, మేము కూడా ఓకే. క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా. బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను టాప్ 5 లో లేను అనే బాధతో ఉన్నానేమో అన్న ఫీలింగ్ లో నేను చాలా ఫ్రీజ్ మోడ్ లో ఉండే. ఎవరేం మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నారు అంటే డైజెస్ట్ చేసుకోలేక హౌస్ బయట ఉన్నాను అని. బట్ గ్రాండ్ ఫినాలే అయిన తర్వాత వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత నాకు మళ్ళీ ఎనర్జీ వచ్చింది. సో ఓహో, ఐ వాస్ మిస్సింగ్ దీస్ టూ గైస్, అందుకే నేను ఇట్లా ఉండే అని తర్వాత అర్థమైంది. అందరికి అలవాటు చేశారండి కాజల్ గారు, ఇది మాత్రం నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా మందికి అలవాటు అయింది ఆ అనేది. నేనైతే ఏడిపించడానికి అంటారు మీరా? సో ఎలా ఉంది మీ డాటర్? ఎలా ఉన్నారు కాజల్ గారు? హౌ ఇస్ హర్షిన్? సూపర్, చాలా బాగుంది. నీకోసం వెయిట్ చేస్తున్నా మానస్. పోయిపోయి నా దగ్గరే ఉంది, తీసుకొస్తా. కలిసారా మీరు? లేదు ఇంకా కలవలేదు. నువ్వు పోయిపోయిన తీసుకొని ఇంటికి వస్తావు అని చెప్పా. తీసుకొస్తా, బరాబర్ తీసుకొస్తా. ఏంటి కాజల్ గారు ఇంకా కలవకపోవడం ఏంటి అసలు? అంటే అడగండి, అలా గట్టిగా నిలదీయండి ఆ మనిషిని. కలిసాము, ఇంటికి వెళ్ళలేదు అంతే. బయట అయితే కలిసాము, ఇంటికి వెళ్ళే ఆపర్చునిటీ లైక్ 2-3 డేస్ నుంచి సరిగా పడుకోలేదండి మీరు. ఇంకా కాజల్ నేను వస్తా, డెఫినెట్ గా వస్తా. ఆపర్చునిటీ రాదు మాస్టర్, కల్పించుకోవాలి. షబీనా ఏంటి షబీనా ఏంటి?
తన ఒరిజినల్ షబీనా గారు ఎస్ మానస్ నాగల్పల్లి. అసలు తగ్గేదేలే, టిట్ ఫర్ టాట్. తగ్గేదేలే కాజల్ గారు. అయితే మీరు ఏమన్నా అనుకోండి, సంబంధం లేదు, నేను మాత్రం ఇవ్వాల్సింది ఇచ్చేస్తా. ఏమంటారు? అంతే కదా కాజల్ గారు? ఇచ్చి పాడ్. సో కాజల్, వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఏం చెప్తారు మానస్ గారికి బయటకు వచ్చిన తర్వాత? అసలు మీకు మీ అందరికీ ఒకటి ప్లస్ ఏంటంటే వెయిట్ లాస్, బాగా వెయిట్ లాస్ అయ్యారు అందరూ. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అందరికి. ఆల్రెడీ నువ్వు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసావు కదా, హౌ డిడ్ యూ ఫీల్ డిఫరెన్స్? నేను వచ్చినప్పుడు అదే అన్న, ఏంటి ఇలా అయిపోయారేంటి అసలు అని ఫస్ట్ టైం రాగానే అదే అడిగాను నేను మానస్ గారిని. సో కూడా అసలు నా కళ అన్నమాట ఇంత సన్నగా ఉండడం. ఆహా, పాత జీన్స్ అన్ని తీసి ఆహా ఇది పడుతుందా, హరి అమ్మాయి పడుతుంది పడుతుంది, నేను రాసుకున్నా, మంచిగా మేనిఫెస్ట్ చేసుకున్నా అనుకుంటున్నా. నా షర్ట్స్ అన్ని లూజ్ అయిపోయి నేను ఎవరితో చెప్పుకోవాలి? టైట్ చేయించి వేసుకోవాలి, ఏం చేస్తారు? వేరే ఆప్షన్ లేదు. సో ఏం చెప్తారు మానస్ గారికి కాజల్ గారు? నేను యాక్చువల్లీ మానస్ ని లోపల కలిసినప్పుడు తను ఉండే విధానము, ఆ పర్సనాలిటీ చూసి ఇక్కడ బానే ఉంటున్నాడు, ఇక్కడ అయితే బాగా కలిసాడు, ఇక్కడ నాకు ఫ్రెండ్ అయ్యాడు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటాడా లేదా అనే డౌట్ వచ్చి నేను తనకే చెప్పేసా, నువ్వు బయటకి వెళ్ళాక టచ్ లో ఉండవు కదా అన్న. అన్నారా? దానికి కూడా ఆన్సర్ ఏమి ఇచ్చాను అడగండి. ఆహా నువ్వు బానే రీచ్ చేస్తావే, అవును ఖచ్చితంగా ఉండను అన్నాడు. అయ్యో మొక్కల మీద చెప్పారా? డైరెక్ట్ గా. ఎందుకని అంటే నాకు నచ్చని క్వశ్చన్స్ ఎవరైనా అడిగితే ఐ గివ్ ఆపోజిట్ ఆన్సర్స్. సో అడిగింది కాబట్టి చెప్పేసా. ఏమన్నారు? మీరు కూడా ఏదో అనే ఉంటారు కదా, అనకుండా అయితే ఉండరు అసలు మీరు. నేను అప్పుడు నిజం అనుకుని, ఓ అవునా నేను కరెక్ట్ గా గెస్ట్ చేశాను నీ గురించి అని అనుకున్నా. బయటకు వచ్చిన తర్వాత కట్ చేస్తే వాడి బిహేవియర్ చూసి, అమ్మ మానేసి నువ్వు లోపల ఎలా ఉన్నావు, బయట కూడా అట్లానే ఉన్నావురా అని ఇంకా ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అని ఫిక్స్ అయిపోయాం. చెప్పండి చెప్పండి. నేను ఫిక్స్ అయ్యాను అంటున్నా. ఎస్, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి మిమ్మల్ని బిగ్ బాస్ లో చూడడము. గ్యాప్ ఇచ్చారు కదా, ఆయన ఆలోచిస్తున్నారు. కావాలని ఇచ్చానండి బాబు. ఆవిడకి ఎప్పుడైనా సరే వీడు ఏదో ఒకటి చెప్పాలి, పొగడాలి, ఎప్పుడు ఇదే నాకు కాజల్. మారవాయిగా నువ్వు? అరే నా గురించి నీకు తెలుసు కూడా, నువ్వు ఇట్లా మారవా అంటే ఎలా? అంటే నువ్వు బయటకు వచ్చాక ఫిక్స్ అయ్యావు, నేను లోపలే ఫిక్స్ అయ్యా అంటున్నా. ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అని. ఎస్, వి హోప్ మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలని, మేము కూడా చూడాలని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాజల్ గారు ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. షాపింగ్ సరిగ్గా చేయి, షాపింగ్ సరిగ్గా చేయి ఫస్ట్. చేస్తున్నాలే, నువ్వు రా తొందరగా. ఓకే ఓకే, షాపింగ్ అంటే చేయండి. బాయ్ బాయ్ కాజల్ గారు.